హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ అయితే బాగోవాలని అనుకుంటున్నాను. ఈరోజు బీరకాయ కోడిగుడ్ల కర్రీ చూద్దామండి. కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. బీరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు పక్కన పెట్టేసుకోండి. ఆ వేగిన నూనెలోనే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసుకోండి. నాట్లు పెట్టుకుని కోడిగుడ్లు కూడా వేపేసుకుందాం. ఒకసారి మూత పెట్టేసుకుందామండి. మూత ఒకసారి తీసి చూసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కోడిగుడ్లు బాగా వేగిపోయినాయి కదండి. ఒక్కొక్కటిగా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుని వేపేసుకుందాం. ఈ బీరకాయ కర్రీలోకి ఏ మసాలాలు గట్రా ఏది వాడలేదండి నేనైతే. ఆనియన్స్ బాగా వేపేసుకుందాం దగ్గర పడేదాకా. ఇందులోని ఏ మసాలాలు వేయలేదు, అలా అని వాటర్ కూడా వేయలేదండి. బీరకాయల నుంచి వాటర్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. వాటర్ ఏమీ అవసరం లేదు. ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు పెద్దవని అనుకోకుండా అన్నీ మగ్గిపోతాయి బాగా. బీరకాయ తొందరగానే మగ్గిపోతుంది. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. మూత పెట్టేసుకుందామండి, మగ్గుతుంది. ఒకసారి తీసి చూద్దాం. కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందామండి. మేము నైట్ పెళ్ళికి వెళ్ళాం, చాలా బాగా జరిగిందండి. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. కలిపేసుకున్నాం కదండి. మా బీరకాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. కొంచెం వాటరీగా ఉన్నది కూడా కర్రీ. ఇలా ఉండగానే ఇందులోని టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు కూడా అన్నీ వేసేసుకుందాం. కారం వేసేసుకుందామండి ముందు. టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. ఉప్పు, పసుపు ఆల్రెడీ ముందే గుడ్లలోనే వేపినప్పుడు వేసేసుకున్నాం కాబట్టి పసుపు అవసరం లేదు. రెండు కలిపేసి ఒకసారి కలిపేసుకుందామండి. రెండు ముక్కలు కన్నీలా పట్టిలాగా ఉప్పు, కారం కలిపేసుకుందాం. అంటే నాకు ఇంకా బయట పెళ్ళిళ్ళకి గట్ట వెళ్ళి వీడియో తీసి అలవాటు ఇంకా లేదండి. దాని గురించి వీడియో తీయలేదు. మా వాళ్ళే కదా మళ్ళీ ఏమనుకుంటారని కొంచెం భయం. ఆ కర్రీలోనే గుడ్లు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గిపోతుంది ఇంకా దగ్గరికి. మూత పెట్టేసుకుందాం అండి. అందుకనే వీడియో కట్ట ఏం తీయలేదు పెళ్ళిని కట్ట. ఈసారి ఏదైనా ఒకసారి ట్రై చేస్తానండి. కర్రీ కూడా చూసారు కదా, మొత్తం ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది కూడా. చూసారా, మామూలుగా వాటర్ వేయ అవసరం లేదండి. బీరకాయ ఇప్పుడు కూడా ఒక వాటరీగానే వచ్చేస్తుంది కాబట్టి వేయక్కర్లేదు. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.